ఇందులో 6 లోక్సభ 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఏపీలో అభ్యర్థులను ఖరారు చేస్తూ రెండో విడత జాబితాను విడుదల చేసింది. ఇందులో 6 లోక్సభ 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఏపీలో అభ్యర్థులను ఖరారు చేస్తూ రెండో విడత జాబితా విడుదల చేసింది. ఇందులో 6 లోక్సభ 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. టెక్కలి అభ్యర్థిగా కిల్లి కృపారాణి భీమిలి నుంచి కూడా పోటీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. శివ, చెప్పండి. ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల చేసినట్లు తెలిసింది. ఈ రెండవ జాబితాలో ఎవరెవరు ఉన్నారు? ఆశావాహులకు టికెట్ దక్కిందా లేదా? ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఇటు లోక్సభ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. 6 లోక్సభ అభ్యర్థులు అలాగే 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించారు. విశాఖపట్నం నుంచి పులుసు సత్యనారాయణ రెడ్డి, అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్, ఏలూరు నుంచి లావణ్య కావూరి, అలాగే నరసరావుపేట నుంచి గర్నిపూడి అలెగ్జాండర్ సుధాకర్ కు కేటాయించారు. నెల్లూరు నుంచి కొప్పుల రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొప్పుల రాజుకు నెల్లూరు నుంచి లోక్సభ స్థానాన్ని కేటాయించారు. తిరుపతి నుంచి ఎస్సీకి కేటాయించారు చింతామోహన్, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రిగా కూడా చింతామోహన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొదట్లో చింతామోహన్ కుమార్తెకు టికెట్ ఇస్తారనుకున్నారు, కానీ ఫైనల్ గా చింతామోహన్ నే అక్కడి నుంచి లోక్సభ స్థానానికి బరిలోకి తెంచబోతున్నారు. మరొక అసెంబ్లీకి సంబంధించి కూడా 12 అసెంబ్లీ స్థానాలను ప్రకటించారు. టెక్కలి నుంచి కిల్లి కృపారాణి, ఈవిడ కూడా గతంలో కాంగ్రెస్ లో ఎంపీగా చేశారు, కేంద్ర మంత్రిగా కూడా చేశారు. తర్వాత వైసీపీకి వెళ్లారు. రీసెంట్ గానే వైసీపీ నుంచి మళ్ళా సొంతగూడి చేరుకున్న తర్వాత టెక్కల నుంచి కిల్లి కృపారానికి కూడా టికెట్ కేటాయించారు. మరోవైపు ఎంఎస్ బాబు, పోతలపట్నం నుంచి ఎంఎస్ బాబు కేటాయించారు. భీమిలి నుంచి అడ్డాల వెంకట వర్మరాజు, అలాగే విశాఖపట్నం సౌత్ నుంచి వాసుపల్లి సంతోష్ ఇచ్చారు. గాజువాక నుంచి లక్కరాజు రామారావు, అరకు వ్యాలీ నుంచి ఎస్టీకి కేటాయించారు. గండేధర స్వామికి కేటాయించారు. నర్సీపట్నం శ్రీరామ్మూర్తికి, అలాగే గోపాలపురం సోడదాసి మార్టిన్ లోథర్ కు కేటాయించారు. మొత్తంగా 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు 6 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించారు. మొదటి జాబితా కింద కూడా 114 అసెంబ్లీ, 5 లోక్సభ స్థానాలు కేటాయించారు. ఇంకా మిగతా పెండింగ్ ఉన్న స్థానాలు కూడా త్వరలోనే ఇటు అలయన్స్ లో భాగంగా సిపిఐకు, ఇతర పార్టీలు ఎవరైతే ఉన్న మిత్రపక్షాలకు కూడా కొన్ని కేటాయించినట్టు తెలుస్తుంది. మిగతా అభ్యర్థుల జాబితాను కూడా త్వరలో ప్రకటించబోతున్నారు. అంటే ఆశావాహుల సంఖ్య కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో వారందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తాము, కొన్ని పదవులు ఇస్తామని వారందరికీ చెప్పిన నేపథ్యంలో అంటే అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలంటూ కూడా ఏపీపీసీసీ అధ్యక్షులు శర్మిల, అలాగే కాంగ్రెస్ వ్యవహారాల పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ కూడా ఆశావాహులందరితో కూడా మాట్లాడి ఎవరెవరైతే అభ్యర్థులు ప్రకటిస్తున్నారో వారందరికీ గెలుపు కోసం పనిచేయాలంటూ కూడా వారందరికీ దిశానిర్దేశం చేశారు. ఇక త్వరలోనే తుది జాబితా కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. వరంగల్లో పండగ పూట విషాదం జరిగింది. పురాతన నీళ్ల ట్యాంకు కూలుస్తూ